కుతుబులపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132వ డివిజన్ పార్టీలోని ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు కమాన్ నుండి రోడ్డు బాగా ఖరాబ్ అవ్వడం వల్ల మరమ్మతుల ముందుగా ఎలా ఉంది అంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది కదా. ఇక్కడ పబ్లిక్ పోవాలన్నా రావాలన్నా చాలా ఆటంకంగా ఉండే చాలా మంది ఇక్కడ పడిపోయి కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకునే పరిస్థితులు ఉండే కాబట్టి ఈ కాలనీ నుంచి పోయే రోడ్ ఏదైతే ఉందో ఎంఎన్ రెడ్డి నగర్ శివాలయం కాలనీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మొత్తం ఇలా ఉంది దుస్థితి. ఇది కాలనీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ సోదరు మనలందరూ కూడా దీని మీద చాలా దిగ్భ్రాంతి తెలియజేశారు. అందరూ కూడా రోడ్డు బాగు చేయమని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏదో నామమాత్రంగా చేసుకుని మళ్ళీ అదే స్థాయికి వెళ్లిపోయింది. మళ్ళీ కూడా అది పాత స్థాయికి వెళ్లిపోయింది. ఎవరు కూడా దీన్ని చేయలేకపోతున్నారు. కాబట్టి చాలా మంది తొందరగా అధికారులు స్పందించి దీనికి ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంలో సఫలమయ్యారు అని. కానీ మా కాలనీ అందరూ కూడా సంక్షేమంగా డబ్బులు వేసుకుని అందరం కలిసి ముందుకు వచ్చి అధ్యక్షులు సుందరి గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ పిఎస్ శంకర్, ట్రెజరర్ భరత్, శివరాం రెడ్డి, రాములు, లక్ష్మీ మోహన్, ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, మోహన్ రావుతో కలిసి వెలిసి ఉండి రోడ్డును వేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని వేడుకుంటున్నామన్నారు. మీరు కనీసం మీరు చూడండి, మీ యొక్క విధులు నిర్వర్తించండి. ఇంత దారుణమైన స్థితి ఎక్కడ చూసినా దౌర్భాగ్య స్థితి. ఇక్కడ ఒక్కసారి మా డబ్బులతోని మేము చేయించుకుంటున్నాం, ఇదంతా మా డబ్బులతో మేము చేయించుకుంటున్నాం, ట్రాక్టర్లు పెట్టి మేము ఎత్తిపోయించుకుంటున్నాము. ఎవ్వరు పట్టించుకునే నాడుడే లేకుండా అయిపోయిండు. ఇంత దౌర్భాగ్య స్థితికి ఏర్పడదంటే మీరు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఒక్కసారి వచ్చి చూడండి. మీరు వచ్చి చూసిన తర్వాత మాట్లాడండి. ప్రతిదీ కూడా ఏ ఖాళీ ప్లాట్లు ఉన్నా మా సొసైటీ డబ్బులు పెట్టి క్లీన్ చేయించుకుంటున్నాం. పారిశుద్ధ్యం కూడా మేము చేయించుకుంటున్నాం. ఎవ్వరు ఈ ట్యాంకాల చూసే నాదుడే లేదు, స్వీపింగ్ లేదు, ఈ చెత్త తీసే నాదుడే లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఏర్పడ్డది. దయచేసి మీరు అధికారులారా మీరు రండి, చూడండి. లేకుంటే మేము ధర్నాకు దిగే స్థితికి మీరు తీసుకురాకండి. దయచేసి మీరు ఆలోచించండి. మేమందరం ఏకమై మొత్తం రోడ్డే ధర్నా చేస్తాం, రోడ్ బ్లాక్ చేస్తామని మీతో విన్నవించుకుంటున్నాము. ఉన్న మిగతా ప్యాచ్ వర్క్లన్నీ మీరు చేయించండి ఇమీడియట్గా, లేకుంటే మేము ధర్నాకు దిగుతామని చెప్తున్నాం. ఈ యొక్క ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో శివాలయం రోడ్డు మరీ అధ్వాన స్థితిగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నపించినా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. నామమాత్రంగా వాళ్ళు ఏం చేస్తారు, కంప్లైంట్ చేయగానే ఒక ఆటో పంపించేసి సగం బ్యాగు సిమెంట్ పంపించి సగం ట్రాలీ డస్ట్ పంపిస్తారు. అదే కొద్ది వేసుకుంటా తూతూ మంత్రంగా మీద చేసి వెళ్ళిపోతే ఆటో పోయినా తెల్లారో మర్నాడో అది మొత్తం లేచిపోతుంది. ఆటో ఎంబడే అది కూడా లేచిపోతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడదంటే మేము ట్యాక్సులు కడుతున్నాం. ఆ ట్యాక్స్ రూపంలో మేము పే చేస్తున్నాం కదా, ఏది కూడా బాకీ లేవు కదా. మా కాలనీ నుండి చూడండి, కరెంట్ కానీ, వాటర్ది కానీ, ట్యాక్స్, హౌస్ ట్యాక్సెస్ కానీ అన్నీ కరెక్ట్గా వసూలు చేస్తున్నారు. అలాంటప్పుడు కనీస సౌకర్యాలను కల్పించాలి కదా. ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందంటే ఎంతమంది ఇక్కడ స్కూటర్లు వెళ్ళేవాళ్ళు, బైక్ల మీద వెళ్ళేవాళ్ళు పడిపోతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పంపిస్తాం అంటారు. అదే ఒక సగం బ్యాగ్ సిమెంటు, సగం ట్రాలీ డస్ట్, అది కనీసం ఒక 10 నిమిషాలు చేసి ఫోటోలు పెట్టి బిల్లులు తీసుకుంటున్న కాంట్రాక్టర్. ఇంత దౌర్భాగ్య స్థితికి నెలకొన్నదంటే మరీ దారుణమైన స్థితి. ఈ రోడ్డు ఒక్క ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీకి పరిమితం కాకుండా బ్యాంక్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, వెంకటేశ్వర కాలనీ, కింది ఇంకో సాయిబాబా కాలనీ, ఈ ఎంఎన్ రెడ్డి నగర్ ఫేజ్ 2 కాలనీ, ఇవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు ఇవి. ఎంత చూసినా కానీ కనీసం నిమిషానికి 10 వెహికల్స్ పోతున్నాయి. అలాంటప్పుడు కనీసం చర్యలు తీసుకోవాలి, ప్యాచ్ వర్క్ చేయాలి. ఎలాంటి పని లేదు, మొత్తం నిలిచిపోయింది. ఎక్కడిదక్కడ పాలన మొత్తం నిలిచిపోయింది అనడానికి ఇది ఒక నిదర్శనము. దయచేసి అధికారులారా మీరు కళ్ళు తెరవండి, ఒకసారి వచ్చి కాలనీలో చూడండి. ఎలాంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడ్డది మీరు చూడండి. కనీసం మీ యొక్క విధులు నిర్వర్తించండి. మీరు శాలరీలు తీసుకుంటున్నారు, కనీసం దానికన్నా మీ యొక్క బాధ్యత నిర్వర్తించండి. ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వచ్చిందంటే మీరు అధికారులు కళ్ళు మూసుకున్నారా? మాకు విఫలమైంది, మీ యొక్క పరిపాలన విఫలమైందని విమర్శిస్తున్నాము. కాలనీ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ నుంచి దగ్గర 3-4 కాలనీల వరకు ఈ ఎంట్రన్స్ ఉపయోగపడుతుంది. మరి ఈ కాలనీ ఎంట్రన్స్లోనే మరి చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది రోడ్డు మాత్రం. పిల్లలు పోదాం సైకిళ్ళ మీద, వెహికల్ల మీద పోదామంటే పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, జారి కింద పడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నిసార్లు మా కాలనీ తరపు నుంచి పెద్దలందరూ కలిసి ప్రెసిడెంట్ గారితో, గోవర్ధన్ రెడ్డి గారితో ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా ఆ మాట ఇలా ఇంటున్నారు, ఇలా పోతున్నారు. అలా చెప్పినట్టు తూతూ మంత్రంగానే కేవలం ఒక కంకర ఇంత పౌడర్ వేసేసి వెళ్ళిపోతున్నారు. అది ఒక్కరోజు కూడా ఉండట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు అందరం కలిసి సంక్షేమంగా అందరం కలిసి
డబ్బులు వేసుకొని కాలనీ తరపున డబ్బులు వేసుకొని మేము పని చేయించుకుంటున్నాం. అంటే ప్రభుత్వం పని చేస్తుందా నిద్రపోతుందని అర్థమవుతుంది. ఇక్కడే కాలనీలు ప్రతి ఒక్క గల్లీ కూడా అలాగే ఉంది. ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం పేరుకుపోతుంది. ఇంతకుముందు సర్వీస్ లేనే లేదు. మరి ఉద్యోగులంతా ఎక్కడ చేస్తున్నారు, ఎటు పోతున్నా మాకు ఏం అర్థం కావట్లేదు. అది కూడా 10 సార్లు ఫోన్ చేసి అధికారులతో మాట్లాడితే వారానికి 2 సార్లు వస్తున్నారు, ఒకసారి వస్తున్నారు. ఇంతకుముందులాగా లేదు. కాబట్టి దయచేసి అందరూ స్పందించి దయచేసి నాయకులారా, ఉద్యోగులారా మీ అందరూ దృష్టి పెట్టుకొని మా అందరికి కూడా ఒక సర్వీస్ని అందజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సెలవు.